అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రైళ్లలో పోలీసుల గస్తీ కొరవడింది. రైళ్లలో రాత్రిపూట ప్రయాణం చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత వారం రోజుల కిందట నెల్లూరు జిల్లాలోని అల్లూరు రోడ్డు, అదేవిధంగా పడుగుపాడు వద్ద రైలు దోపిడీ జరగడం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా రైళ్లు నిలపడం, అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వద్ద నుంచి బ్యాగులు, అదేవిధంగా వాళ్ళ వంటి మీద ఉన్న బంగారు నగలను దోచుకు వెళ్ళడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. అయితే దీంతో రాత్రిపూట రైళ్లలో ప్రయాణం అంటేనే భయపడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే పోలీసు గస్తీ మాత్రం రైళ్లలో అంతంత మాత్రమే ఉందని కూడా విమర్శలు లేకపోలేదు. నెల్లూరు జిల్లా అల్లూరు రోడ్డు వద్ద గత వారం రోజుల కిందట జరిగిన రైలు దోపిడీ కేసులో ముగ్గురు అనుమానితులను ఈపాటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే ఇది ఒక టెక్నికల్గా రైళ్లలో బాగా సిగ్నల్స్ ట్యాంపరింగ్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ట్రైన్స్ని ఆపాలన్న బాగా నైపుణ్యం కలిగిన కరుడు గట్టిన రైల్వే దొంగలుగానే పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వీళ్ళంతా తమిళనాడుకు చెందిన వారుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. రైల్వే పోలీసులు ఈపాటికే కొంతమంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 2 రోజుల కిందట గుంతకల్ ఎస్పీ రాహుల్ మీనా కూడా సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించడము జరిగింది. అంటే నేరం ఏ విధంగా జరిగింది అంటే అక్కడ ఉండే బాక్సులు, చిన్న చిన్న బాక్సులు ఉంటాయి. అంటే యూపీ హోమ్ సిగ్నల్ అంటే ట్యాంపరింగ్ చేయడే ఏ బాక్సులు చేశారు, ఎలా చేశారు అనేది కూడా సుమారు ఆయన 2-3 గంటల పాటు పడుగుపాడు, అదేవిధంగా అల్లూరు రోడ్డు సమీపంలో ఆయన ఎక్కడైతే నేరం జరిగిందో అక్కడ పరిశీలించడం జరిగింది. అయితే ప్రధానంగా అల్లూరు రోడ్ సమీపంలోని హోమ్ సిగ్నల్ ట్యాంపరింగ్ చేయడంతో రెడ్ సిగ్నల్ పడడంతో రైలు నిలిపివేశారు. వెంటనే దుండగులు S4, S3 బోగీల్లోకి వెళ్ళి నిద్రిస్తున్న మహిళల మెడల నుంచి బంగారు నగలు, అదేవిధంగా వాళ్ళ వద్ద ఉన్న బ్యాగులను కూడా తీసుకొని ఒక 15-20 నిమిషాల్లోనే మొత్తం అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. పోలీసులకు సమాచారం తెలిసి ఇట్లా జరిగిందని ఇటు కావలి, బిట్రకుంట పోలీసులు, నెల్లూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరిపోయేటప్పటికీ వాళ్ళు అక్కడి నుంచి ఫరారయ్యారు. అయితే మొత్తం మీద వీళ్ళు తమిళనాడుకి చెందిన రైల్వే దొంగలుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఒకరిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎంత బంగారము దొంగలించుకెళ్లారు అనే విషయంలో కూడా పోలీసులు గోప్యంగానే పెట్టి ఉన్నారు. ఈ విషయాన్ని బయటికి పెట్టడం లేదు. అయితే త్వరలోనే వాళ్ళని పట్టుకుంటామని కూడా రైల్వే పోలీసులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.